పీఏసీ, పీసీసీ విస్తృత స్థాయి సమావేశాల్లో కేడర్కు దిశానిర్దేశం చేశారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. పాత కొత్త తేడాలు రావద్దని, నేతలంతా మరింత కష్టపడాలన్నారు. అంతర్గత విషయాలు బయట మాట్లాడి ప్రతిపక్షానికి ఛాన్స్ ఇవ్వొద్దని అన్నారు. పార్టీ పదవులను ఏ కార్యకర్త లైట్ తీసుకోవద్దన్న ముఖ్యమంత్రి ఆ పదవులే మిమ్మల్ని లీడర్స్ గా తయారు చేస్తాయని చెప్పారు. ఇటు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. నియోజకవర్గాల్లో అంతర్గత కుమ్ములాటలపై నివేదిక రెడీ చేసింది. గాంధీ భవన్లో ఇవాళ కీలక సమావేశాలు జరిగాయి. మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో పాటు జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక దిశానిర్దేశం చేశారు ఖర్గే. రాష్ట్రంలో కొత్త పాత అనే తేడా రావద్దని నేతలకు సూచించారు. త్వరలోనే అన్ని కమిటీలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ స్వీప్ చేయాలన్నారు. పార్టీ అంతర్గత విషయాలు ఎవరు బయట మాట్లాడొద్దన్న ఖర్గే ఏదైనా ఉంటే సమావేశంలో చర్చించాలని సూచించారు. జూబ్లీహిల్స్ బైపోల్లోనూ పార్టీ జెండా ఎగరాలన్నారు ఖర్గే. నామినేటెడ్ పదవుల విషయంలో మంత్రుల నిర్లక్ష్యంపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. నామినేటెడ్ పదవుల కోసం లిస్ట్ ఇవ్వాలని మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులకు చెబితే ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. మంత్రులు ఏ పేర్లు ప్రతిపాదన చేస్తే ఆ పేర్లను ఆమోదిస్తానని చెప్పారు రేవంత్. మంత్రులు, పీసీసీ చీఫ్ జాప్యం వల్ల పోస్టుల భర్తీ జరగడం లేదన్నారు. నామినేటెడ్ పదవులు సీఎం ఆలస్యం చేస్తున్నట్లు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయన్నారు. దీనిపై ఖర్గే స్పందించారు. వితిన్ డేస్లో వివరాలన్నీ సీఎంకు ఇవ్వాలని పీసీసీ చీఫ్ సహా మంత్రులను ఆదేశించారు ఖర్గే. గత ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలని సూచించారు. అవసరమైతే కేబినెట్ భేటీ పెట్టైనా సరే కేసులన్నీ ఎత్తేయాల్సిందేనన్నారు ఖర్గే. పీఏసీ భేటీ తర్వాత ఇందిరాభవన్లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. చీఫ్ గెస్ట్ గా ఖర్గే, కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. మేనిఫెస్టో అమలులో ప్రభుత్వ కృషి అభినందనీయమన్నారు ఖర్గే. హామీలు అమలు చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. రాష్ట్రంలో పాలన బాగుందని, కార్యకర్తల పనితీరు అద్భుతమన్నారు ఖర్గే. 50 ఏళ్ల క్రితం జరిగిన ఎమర్జెన్సీ గురించి మాట్లాడే బీజేపీ నేతలు 11 ఏళ్ల వారి పాలనలోని ఎమర్జెన్సీ గురించి ఎందుకు మాట్లాడారన్నారు. పార్టీ పదవులు అందరూ బాధ్యతగా నిర్వర్తించాలని సూచించారు. కష్టపడ్డ వారికి సముచిత స్థానం ఉంటుందని చెప్పారు ఖర్గే. దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి కులగణన చేయించడంలో మనం విజయం సాధించామని చెప్పారు. విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో మనం చాలా విజయాలు సాధించామన్నారు. పార్టీ పదవులు లైట్ తీసుకోవద్దని, పార్టీ పదవులతోనే గుర్తింపు, గౌరవం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు రేవంత్. దేశంలో 11 ఏళ్ల నుంచి అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందన్నారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి. అప్రకటిత ఎమర్జెన్సీని పారద్రోలి రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు అందరూ కంకణం కట్టుకోవాలని ఖర్గే సూచించారని చెప్పారు. కాంగ్రెస్ అంటే ప్రజల కోసం పనిచేసే పార్టీ అన్నారు ఎంపీ మల్లు రవి. గత 11 సంవత్సరాల నుంచి భారతదేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. యూనివర్సిటీలో కానీ, ప్రజల హక్కుల విషయంలో కానీ, ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకునే దాని మీద కానీ, పుస్తకాలు రాసడం విషయంలో కానీ, అన్నిటి మీద ఈ బీజేపీ ప్రభుత్వం ఎమర్జెన్సీ కంటే ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని మన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు చెప్పి, అంతకుముందు చైర్మన్ మల్లురవి అధ్యక్షతన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. కాంగ్రెస్ లో ఇటీవల వస్తున్న ఫిర్యాదులపై నివేదిక తయారు చేసింది. పీసీసీ క్రమశిక్షణ కమిటీతో భేటీ అయ్యారు వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. జిల్లాలో తాజా రాజకీయాలపై ఆయన వివరణ ఇచ్చారు. చిన్న చిన్న విభేదాలు జిల్లాలో ఉన్నాయని, వాటిని పెద్దది చేయదలుచుకోలేదని చెప్పారు. త్వరలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు నాయిని. సోమవారం మరోసారి క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది. వరంగల్ ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడనున్నారు.